వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఎవరి సిమ్ వాళ్లే వాడుకోవాలి, కాదని మన సిమ్ వేరే వాళ్ళకి ఇస్తే ఇక అంతే సంగతులు. ఇతరులకు మన సిమ్ కార్డ్ ఇవ్వడం చిన్న విషయంలా అనిపించినా దానివల్ల చాలా పెద్ద సమస్యలు రావచ్చు. మొబైల్ సిమ్ అంటే కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, అది మన వ్యక్తిగత గుర్తింపు, మన ఆధార్, బ్యాంక్ ఓటీపీలు, డిజిటల్ లావాదేవీలు, సోషల్ మీడియా ఖాతాలన్నింటికీ కీలకం. అందుకే సిమ్ ను వేరే వాళ్లకు ఇవ్వడం ప్రమాదకరం. మొదటిగా సిమ్ కార్డుపై రిజిస్ట్రేషన్ మీ పేరుతో ఉంటుంది. ఆ సిమ్ ను వాడే వ్యక్తి ఎలాంటి పనులు చేసినా, మెసేజ్లు పంపినా, మోసాలు చేసినా, ఎవరినైనా బెదిరించినా, ఆన్లైన్ లావాదేవీలు చేసినా అన్ని వివరాలు మీ పేరుకే చేరుతాయి. తర్వాత పోలీసులు విచారణకు వస్తే సాక్ష్యాలన్నీ మీ మొబైల్ నెంబర్కే సంబంధించినవి అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిరపరాధిగా ఉన్నా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సిమ్ ద్వారా వచ్చే ఓటీపీలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్స్, సోషల్ మీడియా ఖాతాలకు వచ్చే ఓటీపీలను వాడి మీ పేరుతో ఉన్న ఖాతాలను హ్యాక్ చేయవచ్చు. ఆర్థిక నష్టం, వ్యక్తిగత డేటా లీక్ వంటి అనర్థాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, మీ సిమ్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి మీ పేరుతో నకిలీ ప్రొఫైల్ తయారు చేయడం కూడా సాధ్యమే. అలాంటి ఖాతాలతో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఇతరులను మోసగించినా, నెగిటివ్ ప్రచారం చేసినా బాధ్యత మీదే అవుతుంది. ఇక సంభాషణలకు సంబంధించిన రికార్డ్స్ కూడా మీ పేరుతోనే నమోదవుతాయి. ఈ కారణంగా నేర ఘటనల్లో ఆయా నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసినప్పుడు ఆ నెంబర్ వాడిన వ్యక్తి చేసిన పనులన్నీ మీపై పడే ప్రమాదం ఉంటుంది. ఈ కారణాల వల్ల ఎప్పుడూ సిమ్ కార్డును ఇతరులకు ఇవ్వకూడదు. ఎవరైనా అత్యవసరంగా ఫోన్ కాల్ చేయాలంటే కూడా మీ ముందే మీ పర్యవేక్షణలో మాట్లాడేలా ఇవ్వడం మంచిది. అలా కాకుండా ఏకంగా సిమ్ తీసి ఇస్తే ఇంకా పని అవుట్. ఇటీవల టెలికాం శాఖ కూడా సిమ్ కార్డు వేరే వారికి ఇవ్వడంపై స్పందించింది. మీ పేరు మీద ఉన్న నెంబర్లను వేరే వారికి ఇవ్వటం నేరమని టెలికాం విభాగం వెల్లడించింది. ఇలాంటి సిమ్లను చట్ట వ్యతిరేక పనులకు వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. సిమ్ వాడిన వ్యక్తితో పాటు సిమ్ యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ జారీ చేసింది. వేరే వాళ్లకు ఇచ్చినందుకు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపింది. ఇక నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి సిమ్ కొనుగోలు చేయడం నేరమని స్పష్టం చేసింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ, ఇతర టెలికాం గుర్తింపులను మార్చే వెబ్సైట్లు, యాప్స్ ను వాడొద్దని ప్రజలకు సూచించింది.